మీరు మగ పిల్లలదే, మొత్తం తప్పంతా మీ మగ పిల్లలదే, ఎవరిది కాదు. ఇది ముమ్మాటికి చెప్తున్నా. డ్రెస్సులు నా వాళ్ళు నా డ్రెస్సులు అని మీరు వేసుకుంటే చూసేవాడు వాడి కళ్ళు వాడి ఇష్టం వాడు ఎట్లా చూస్తాడు. మన ఒంటిని మనమే రక్షించుకోవాలి అని చెప్పేసి అన్నారు. దాని గురించి సునీత గారు అన్నది కరెక్ట్. ఎందుకంటే సునీత గారు ఏడికి పోయినా ఇప్పుడు ప్రోగ్రాంలకు ఎన్నో చేస్తుందామా ఎప్పటి నుంచో, ఏడ ప్రోగ్రాంలు పోయినా కానీ ఆమె ఎంతో ఉన్నతమైన ఆడపిల్లలాగా వెళ్తది, ఒక భారత స్త్రీలాగా పోతుంది. ఎందుకంటే ఆమె ఎప్పుడైనా వేరే డ్రెస్సులు కానీ పంజాబ్ డ్రెస్సులు కూడా ఏమో మరి అంత చూడలేదు, తక్కువ. ఎందుకంటే ఆమె ఇయ్యాలి కాదు, ఇప్పుడు పిల్లలకి అన్నదని కాదు, అంతకు ముందు కూడా. ఎందుకంటే ఆ కట్టుబాటుతో అంత చక్కగా ఉన్నది. ఆమె అన్నది ఎంతో కరెక్ట్ అయిన మాట, ఆడపిల్లలకి ఎంతో చక్కగా చెప్పింది. ఎందుకంటే సునీత ఎందుకన్నదంటే మరి దేవుడిచ్చింది కళ్ళు ఎందుకు, ఈ లోకాన్ని చూడ్డానికి, ప్రజలను చూడ్డానికి, అన్ని ప్రతిది కూడా మనకు దేవుడిచ్చింది కళ్ళు ఎందుకు, అన్ని చూడ్డానికే కదా. మరి ఎవరైనా ఇట్లా పోతుంటే మనం ఎదురుగా పోతుంటే ఇట్లా పక్క సైడ్ అని ఇట్లా చూసుకుంటా పిల్లలు పోతా ఉంటారు. ఎందుకు చూసినామంటే అది కరెక్ట్ కదా. మన శరీరాన్ని మన బాడీని మనమే కాపాడుకోవాలా. ఎందుకంటే ఈ బట్టలు ఇచ్చింది ఎందుకు, ఎందుకంటే మన శరీరాన్ని దాచుకున్నానికే. ఒకప్పుడు అడవిలో నివసించే వాళ్ళు కూడా ఆ టేకు ఆకులు కూడా ఇలా కుట్టుకొని కట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు కొంచెం లోక జ్ఞానం తెలియదు కదా. అలా కూడా ఎక్కడో అడవులు ఉన్న వాళ్ళు కూడా ఆ శరీరాన్ని దాచుకున్నారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నా వాళ్ళు నా ఇష్టం అనకూడదు ఏ ఆడపిల్లన. నువ్వు ఎందుకంటే అందరిలో నువ్వు బతుకుతున్నావు కదా, మన భారతదేశంలో బతుకుతున్నావు కదా, మరి అనకూడదు. సరే ఈయనట్టు పోయినా బాగుంటది కానీ కౌంటర్లు ఇవ్వద్దు. ఏ పిల్ల అయినా కానీ మగవాళ్ళే కానీ. ఇప్పుడు మొగాన బుట్ట కోసి పెట్టుకొని ఏడికి పోయినా ఎక్కడికి పోయినా అర్ధరాత్రి తిరిగినా చెల్తుంది. నేను ప్రతి వీడియోలు చెప్తానా, ఒక ఆడపిల్ల పోలేస్తుందా? ఏదైనా ఏ డ్రెస్ మీదనైనా పోలేరు. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అట్టుంది. ఒకప్పుడు పోయిండ్రు, ఎట్లున్నా ఏడున్నా ఈ చిన్న చిన్న అచ్చలు కూడా ఏం జరగలేదు. చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, కన్న తల్లి ప్రతి ఒక్కళ్ళు వరుస అన్న దానికి మన దేశం దిగజారింది. కాబట్టి మనం ఎంతో ఆడపిల్లలం జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళైనా జాగ్రత్తగా మన బాడీని మన శరీరాన్ని మనం కాపాడుకుంటా బతకాలి. ఉన్న 4 రోజులైనా ఒకటే ఈ లోకం మీద ఒకటే చెప్తున్నా, 2 పనులు తప్ప ప్రతి కష్టం చేసుకొని అయినా బతకొచ్చు. అవునా? అందు గురించి ఆడపిల్ల కూడా మగవాళ్ళగా బతకాలి కానీ చక్కగా కట్టుబొట్టుతోటే మంచి పద్ధతితోటి ఉంటే ఎవ్వరు ఏమన్నారు. మోగాన్ని కూడా ఎదిరించి బతకొచ్చు. అరే నీకు నాకు తేడా ఉందిరా, నువ్వు ఉద్యోగం చేస్తా. ఇప్పుడు ఆడపిల్ల ఒక్కటే, ఆడపిల్ల పైన అది కూడా నడుపుతుంది. పైన నడిచేది ఏంటది, ఫ్లైట్ కూడా నడుపుతుంది. ఒక ఆడపిల్ల కారు నడుపుతుంది. ప్రతిదీ ఆడపిల్ల ఫ్లైట్ నడుపుతుంది. అంటే ఆడపిల్ల ఏంది, ఆడపిల్ల కాదు, ఆడపులి అనుకోవాలి. వేరే దేశ పళ్ళు నడుపుతారు, మన దేశ పళ్ళు తక్కువ. మన తెలంగాణలో ఆ దేశ పళ్ళు ఆ దేశాన్ని అట్లున్నారని ఎట్లుంటారు, నిండుగా పాయింట్ సెట్ వేసుకొని బయట నడిపల్లని చూసి ఇప్పుడు ఆడపిల్లలు కానీ మగవాళ్ళే కానీ కొంచెం సిగ్గు తెచ్చుకోవాలి. అరే అమ్మాయి ఎక్కడ ఒక పులి పిల్లలాగా వేటాడి ఫ్లైట్ నడుపుతుందని అనుకోవాలి కదా. ఆడపిల్ల చెయ్యండి ఏమన్నా ఉందా? పడవలు నడుపుతూనే ఉంది కదా, ప్రతిదీ వాళ్ళు చేస్తాను. అది చూసి మీరు ఎందుకు నేర్చుకోవట్లేదు? బట్టలనే ఉందా స్వేచ్ఛ, దేంట్లో లేదా? మగ పిల్లగానే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఆమెకు లైక్లు కొడతారా, చేస్తారా దాన్ని? మరి మీలాంటి పిల్లలే కదా, మీలాంటి పిల్లలకు కొంచెం ఉండాలి. కొంచెం ఆమెను ఎందుకు చేయాలి? ఈ వల్ల సమాజం చెడిపోతుందని మీరు ఆమెకు ఎందుకు చేయాలి? నెలకు 30 లక్షలు సంపాదిస్తుందంటే ఎవరి వల్ల సంపాదిస్తుంది? మీ వల్లనే కదా, ప్రజల వల్లనే కదా. మరి ప్రజలు వాళ్ళకే ఓట్లేస్తారు, లేని వాళ్ళకి వేస్తారా? మరి అదొకటి మీరు ప్రజలనే ఉంటారు చైతన్యం. ఆమె వేసుకుంటారు, ఆమె ఇష్టం అని ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళు అడుగుతారు. నా బాడీ నా ఇష్టం. ఇప్పుడు సునీత గారు ఒకటి ఏమన్నది, ఆమె చదువుకున్నది అన్ని తెలుసు ఆమెకు. ఎందుకన్నది అంత మంచిది అన్నది. ఒకసారి ఎవరే గాని బయట వాళ్ళే గాని లోనలు గాని ఎవరైనా ఆలోచించి మనం 4 రోజుల జీవితం మనం ఏళ్ళు బతుకుతాం, 100 ఏళ్ళే లేదు, 50 ఏళ్ళకే మనం ఇది ఉన్న 4 రోజులైనా మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా ఉండాలి. మగ పిల్లగాళ్ళైనా ఆడపిల్లగాళ్ళైనా ఎవరైనా మంచిగా ఉండాలి, కట్టుబట్టుతో ఉండాలని కోరుకుంటాంగా. ఈవేందమ్మా ఇవాళ వచ్చింది కట్టుబట్టు అని కొంతమందికి ఉంటది కదా. అలా కాకుండా సునీత గారు నువ్వు చెప్పినందుకైతే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి పిల్లలకు కొంచెం తెలియదు కాబట్టి. ఇప్పుడు ఒకటి సినిమాలలో కూడా పాటలు ఎలా పెడుతుండ్రు,
సునీతమ్మ గాని చిత్రకారే గాని చాలా మంది అలాంటి పాటలు పాడిన చూపి ఒక్క సినిమా చూపి. ఇప్పుడు మరి ఏం పాటలు పాడుతుండ్రు? పుష్పలో ఏముంది మరి? ప్రతి దాంట్లో కూడా నువ్వు ఆ సాంగ్ ఇప్పటి పాటలు చూడు, ఎంత ఏ బూత్ ఉంటుందో చూడు. అసలు ఆ బూత్ చేయొచ్చా? ఎవరిని తెచ్చినా అసలు మీరు మగ పిల్లలదే మొత్తం తప్పంతా మీ మగ పిల్లలదే, ఎవరిది కాదు. ఇది ముమ్మాటికి చెప్తున్నా.